గాయ్స్ థానోస్ వచ్చేసరికి అందరూ అవెంజర్స్తో అయితే బంధించేశాడు అనమాట. సో ఫ్రాంక్లిన్తో సహా అయితే థానోస్ వచ్చేసరికి అవెంజర్స్ అందరినీ టార్చర్ పెడదామని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట. సో అందుకని చెప్పేసి పెట్రోల్ని అయితే మొత్తం పోసేస్తాడనమాట వాళ్ళ చుట్టూతూ. పోసేసాక మీకు ఏం కావాలో చెప్పండి అని ఒక్కొక్కరు అడుగుతారనమాట. సో మన ఐరన్ మ్యాన్ వచ్చేసి తిడతాడు, హల్క్ తిడతాడు, పైగా మన ఫ్రాంక్లిన్, ఫ్లాష్, థోర్ అయితే ఎక్కువగా అయితే తిడతాడనమాట. గాయస్ మన షించాన్ వచ్చేసరికి ఫ్రాంక్లిన్ ఎక్కడ ఉన్నాడని అయితే మొత్తం ఇల్లంతా ఎత్తుక్కుంటాడు. సో గాయస్ షించాన్ వచ్చేసరికి మొత్తం ఇల్లంతా అయితే ఎత్తుక్కుంటాడు అనమాట. సో ఇంట్లో లేకపోతే గాయస్ కార్ వేసుకొని ఫ్రాంక్లిన్ ఒకవేళ అవెంజర్స్ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాడేమో అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తాడనమాట. సో అవెంజర్స్ ఒక్కొక్క రూమ్ని అయితే వెతికి అయితే చూస్తాడనమాట. సో అవెంజర్స్ కూడా అక్కడ కూడా లేకపోయేసరికి తను షించాన్ వచ్చేసరికి గ్యారేజ్లోకి అయితే వెళ్తాడనమాట. సో ఇక్కడ కూడా ఎవరు లేరని చెప్పేసి తను కార్ వేసుకొని రంగబాబా దగ్గరికి అయితే వెళ్తారనమాట. రంగబాబా మా అవెంజర్స్ ఫ్రాంక్లిన్ ఎవరు కనబడట్లేదంటే రంగబాబా ఒక సజెషన్ అయితే ఇస్తారు. సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటుంది, ఆ దీవి దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది అని అంటాడనమాట. సో షించాన్ వచ్చేసరికి అక్కడికి వెళ్తాడు. సో మరి పార్ట్ 2 కావాలంటే తెలుసుగా ఏం చేయాలి. సో ఖచ్చితంగా కామెంట్